వీడియో దిల్లా సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజను మా జర్నలిస్టుల సమస్యలపైన ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అందులో భాగంగా మేము మా డిమాండ్లకు వచ్చేసి ధర్మవరం పట్టణంలో ప్రెస్ క్లబ్ నిర్మించాలని చెప్పేసి దానికి స్థలం కేటాయించాలని చెప్పేసి అని అడిగాము. ఆ తర్వాత ఇంటి స్థలాల కోసము జర్నలిస్టులకు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అని కోరినాము. జర్నలిస్టుల పైన బకాయించినటువంటి కేసులను కూడా రద్దు చేసి వారిపైన కేసులు ఎత్తేయాలని చెప్పేసి అని కోరినాము. అక్రిడేషన్ మంజూరు పైన ఎలాంటి ఆంక్షలు లేకోకుండా ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ మంజూరు చేయాలని చెప్పేసి అని కోరినాము. అదేవిధంగా పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు 20 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కోరాము. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కుటుంబాలని ఆదుకునేందుకు వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఉచితంగా విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరాము. ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య బీమా కార్డులను జర్నలిస్టులకు అందజేయాలని చెప్పేసి కోరడం జరిగింది. విధి నిర్వహణలో జర్నలిస్ట్ ఆకస్మికంగా మృత్యువాత పడితే ఆ కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించడంతో పాటు వాళ్ళ విద్యాభివృద్ధికి కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా విద్యను అందించే విధంగా చర్యలు చేయాలని చెప్పేసి అని కోరడం జరిగింది. రైల్వే ప్రయాణం కోసము రాయితీ 50% ఇంతకుముందు నిండేది, అది తిరిగి అమలు చేయాలని చెప్పేసి అని కోరడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లతో కూడుకున్న వినతిపత్రాన్ని ఆర్డీఓ సార్కి అందజేయడం జరిగింది. ఇందులో మా జర్నలిస్టులు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మా జర్నలిస్టు సోదరులందరూ కలవడం జరిగింది.